వే కొంచెం వేడి చేశాను ఎండుమిరగాయలని. ఇవి వచ్చేసరికి మినప్పప్పు, పచ్చెనపప్పు, కొంచెం టీ స్పూన్నర ఈ చిన్నులపాయలు, పొట్టు తీసిన చిన్నులపాయలు. ఇవి వచ్చేసరికి గుమ్మడి గింజలు కొంచెం అన్నీ వేడి చేసుకున్నానండి. ఇవి వచ్చేసరికి జీలకర్ర, ధనియాలు, ఇంకా ఉప్పు, కరివేపాకు ఇక్కడ వచ్చేసరికి కొంచెమే తీసుకున్నాను. ఈ ప్లేట్లో అయితే ఇంత కరివేపాకు వేస్తాను. నేనైతే ఎక్కువగానే వేస్తానండి కరివేపాకు, కంటికైనా హెయిర్కైనా మంచిదనేసి, అందువల్ల నేను ఎక్కువగా వేస్తాను. ఇంకా నేను మామూలు ఇవన్నీ పప్పులన్నీ కలిపెట్లా మిక్సీ కొట్టాను. తర్వాత ఎండుమిరగాయలు వేస్తున్నాను. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేస్తాను. ఫస్ట్ అయితే ఎండుమిరగాయలు మిక్సీ వేసుకుందాం రండి. ఎండుమిరగాయలు అయితే మిక్సీ వేసేసానండి. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు యాడ్ చేద్దాము. దీనిలోనే ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. కరివేపాకు ఎండుమిరగాయలు మిక్సీ వేసినాము. లాస్ట్లో ఇంకంతా కలిపేసి ఇలా అంతా కలిపేసి ఒకసారి మిక్సీ కొట్టి, నేను ఇందాక చింతపండు అయితే వేడి చేసుకున్నాను కదా, నూనెలో వేసి అది కూడా దీంట్లో వేసేసి మిక్సీ కొడతాను. చిన్నపాయలు కూడా వేసేస్తానండి. కారపొడి రెడీ అయిపోయింది. ఇట్లా ప్లేట్లో ఎందుకు వేసుకున్నానంటే